హైకోర్టును విభజించాలని కోరుతూ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్. ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేస్తామని లోక్సభలో ప్రకటించిన కేంద్ర మంత్రి సదానంద గౌడకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. అడ్వకేట్ జనరల్ ఇచ్చిన సూచనల మేరకే తీర్మానం ప్రవేశపెట్టామన్నారు. సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, ఎంఐఎంలు బలపరిచాయి. తర్వాత తీర్మానాన్ని బలపరిచిన పార్టీలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో పీఏసీ నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు మంత్రి హరీష్ రావు. దీంతో పాటు పీయూసీ ఎస్టిమేషన్ కమిటీ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రతి కమిటీలో 9 మంది సభ్యులు ఉండనున్నారు. ఈ నెల 23 వరకు నామినేషన్స్ ను స్వీకరిస్తారు. 24న సభ్యులు విత్డ్రా చేసుకోవచ్చు. 25న కమిటీ సభ్యుల ఎంపిక ఉంటుంది. From among its members as members of the Committee on Public Undertakings for this year 2015-16 in the manner required under Rule 255 of the Rules of Procedure and Conduct of Business in Telangana Legislative Assembly. Announcement. In accordance with the practice for conduct of elections to the Committee on Public Accounts, Committee on Estimates. అసెంబ్లీ 0 ఓవర్లో మహిళా సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఆరోపణలు చేసుకున్నారు. అసెంబ్లీ లాబీలోకి సునీత మద్యం వ్యాపారిని తీసుకొచ్చారని డీకే అరుణ చేసిన కమెంట్ పై కలకలం రేపింది. అరుణ ఆరోపణలపై తీవ్ర స్థాయిలో గుస్సా అయ్యారు సునీత. దీనిపై తేల్చుకునేందుకు దేనికైనా సిద్ధమన్న సునీత మరి డీకే అరుణ ఫ్యామిలీపై వచ్చిన మైనింగ్ ఆరోపణల సంగతి ఏంటని ప్రశ్నించారు. ఇద్దరి కమెంట్స్ తో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. You can check the footage. If any CC cameras are there, you can check the footage. The person who has entered into the lobby, that person is Mr. Prakash. I appointed him as a private PRO. He works for ఎవరైనా మన వాళ్ళు వస్తే అక్కడ దర్శనానికి సాయం చేయడం కోసం అక్కడ ఉంటాడు అధ్యక్ష. అసెంబ్లీలో తన గానంతో దుమ్ము లేపారు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్. దళితుల అభివృద్ధికి పాటుపడుతుంది టీఆర్ఎస్ అన్నారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. దీనిపై రియాక్ట్ అయిన జానారెడ్డి అంతా తమకే సాధ్యమైనట్టు అధికార పార్టీ సభ్యులు మాట్లాడడం తగదన్నారు. తమ పార్టీని విమర్శిస్తున్న వాళ్లు చరిత్ర ఏంటో తెలుసుకోవాలని సూచించారు. సభను ధూమ్ధాం ప్రోగ్రామ్ గా మార్చేశారని ఫైర్ అయ్యారు జానా. కమరి కొలుముల తుమ్ము వేరను సలల మగ్గం సరుకులిరిగినది పెదాబాడి సామద్దు వారినది చేతి వృత్తుల చేతులిరిగినాయో నా పల్లెల్లోనా ఆ గ్రామ స్వరాజ్యం గంగలోన వాయే తెలంగాణలోనా. జిల్లాలకు ఇక్కడ శాఖ పెట్టుకున్నాం. అందులో మా అడవి బిడ్డ మా ఆదిలాబాద్ అద్భుతంగా అటువంటి సిరి సంపద కలిగినటువంటి ఆదిలాబాద్ నుంచి ఇవాళ ఒక వెనుకబడిన ప్రాంతం అని చెప్పుకుంటున్నటువంటి మీ నుంచి ఒక బీసీ సంక్షేమంకి బీసీ బిడ్డనే ఇలా మంత్రం చేసినటువంటి చరిత్ర మా ముఖ్యమంత్రి గారు. వాళ్ళ పునర్నిర్మాణం వాళ్ళ అభివృద్ధి కూడా ఆయన చేతుల్లో పెట్టి గోదావరి పుష్కరాలను కుంభమేళ తరహాలో నిర్వహిస్తామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. పుష్కరాల నిర్వహణ కోసం 200 కోట్లు కేటాయించామన్నారు. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఘాట్లను 27 నుంచి 88కి పెంచామన్న మంత్రి పుష్కర పనుల ఏర్పాటును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపారు. మొట్టమొదటిసారిగా గోదావరి పుష్కరాలు నిర్వహించడం జరుగుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు పుష్కరాలను ఒక ప్రతిష్టంగా తీసుకొని కుంభమేళను తలపించే విధంగా చేయాలని చెప్పిన మాట వాస్తవము. దాంట్లో ఈ పై ఘాట్లలో ఈ బాసర, మంచిర్యాల, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ధర్మపురి, కాళేశ్వరము, భద్రాచలం ఘాట్లలో అధిక భక్తులు పాల్గొనే అవకాశం ఉంది అధ్యక్ష. ఈ 27 నుంచి 87 పెంచడం జరిగింది అధ్యక్ష. మరి ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ఓయూ నిరుద్యోగ ఐక్య కార్యాచరణ సమితి నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఆర్ట్స్ కాలేజ్ నుంచి ర్యాలీగా వచ్చిన స్టూడెంట్స్ ను ఎన్సీసీ గేట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వాళ్లపై విద్యార్థులు రాళ్లతో దాడి చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ ఏపీ శాసనసభ ముట్టడికి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ఏపీ అసెంబ్లీలోకి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్గీకరణ ఉద్యమానికి ద్రోహం చేసిన బాబుకు తగిన బుద్ధి చెబుతామన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎంఆర్పీఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు.
టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు. డిప్యూటీ సీఎం కడియంపై రేవంత్ కామెంట్స్ కు నిరసనగా ముట్టడికి ప్రయత్నించారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కడియంపై కామెంట్స్ ను వెంటనే విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి ఇంటిపై దాడులు చేయడం సరికాదన్నారు టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు. 30 ఏళ్ల నుంచి దళితులను మోసం చేస్తున్న కడియం శ్రీహరి ఇంటి ముందు ధర్నా చేయాలని సూచించారు. అసెంబ్లీలో దళితుల పక్షాన పోరాడినందుకు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు 1 కోటి మంది ఉన్న మాలా మాదిగలు కావాలో లేక కడియం శ్రీహరి కావాలో తేల్చుకోవాలన్నారు. మాదిగ జాతి కోసం మాట్లాడే వాళ్ళకి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది తప్ప వాళ్ళ ఇళ్ల మీద దాడి చేస్తారనేటువంటి పద్ధతి ఇది మంచిది కాదు. నాకు తెలిసినంత వరకు ఆడ పోయిన వాళ్ళు కూడా మాదిగోళ్ళని అనుకోవడం. మాదిగ వాళ్ళు ఎవరు కూడా అక్కడ వెళ్ళరు. ఏ ఎంఆర్పిఎస్ కూడా ఎక్కడ మా ఎంఆర్పిఎస్ ముసుగులో ఎవరో కుట్ర చేసి జరుగుతున్నటువంటి విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంతేకాదు ఎంఆర్పిఎస్ను విడదీసి పరిపాలించే ప్రయత్నం కేసీఆర్ శ్రీహరి గారు చేస్తున్నారు. ఇది గమనించాలి. మూతపడ్డ పరిశ్రమలను ప్రభుత్వం ఓపెన్ చేయాలని సిపిఎం నేత సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. కొత్త ఇండస్ట్రీలకు ప్రోత్సాహం ఇస్తున్నామంటున్న సర్కార్ ఉన్న పరిశ్రమలను ఆదుకుని కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలతో టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు బయటపడుతుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. రాష్ట్రం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ పని సక్రమంగా జరగలేదన్నారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వాళ్లే తగిన బుద్ధి చెబుతారన్నారు ఎన్వీఎస్ఎస్. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు జరుగుతున్నటువంటి ఎన్నికలు కాదు. ఏ వర్గాలైతే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించారో ఆ వర్గాల యొక్క స్పందన 22వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఉండబోతున్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. కేసీఆర్ గారి ప్రభుత్వం వివిధ వర్గాలకి, అందులో పట్టభద్రులకి, ఉద్యోగస్తులకి, ఇతర వర్గాలకి చేసినటువంటి పనులపై ఈ వర్గాలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. మరోవైపు ఏపీ అసెంబ్లీలో ఇష్యూస్ డైవర్ట్ అయ్యాయి. పర్సనల్ ఇష్యూస్ పై అధికార విపక్షాలు కబడ్డీ ఆడాయి. పరస్పర ఆరోపణలతో మాటల యుద్ధం చేశారు నేతలు. వైఎస్ జగన్ టార్గెట్ గా టీడీపీ మూకుమ్మడి దాడి చేస్తే సమస్యలపై చర్చకు రాకుండా అధికార పక్షం జారుకుంటోందని వైసీపీ ఆరోపించింది. వెలుగొండకు పెట్టండి, ప్రాజెక్టులు పూర్తవుతాయి. లేదంటే పోలవరానికి సంబంధించి మీరు కాస్త ఎక్కువ ఎఫర్ట్ పెడితే ఇంకా యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి అవకాశం కూడా ఉంటుంది. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎంతటి మేధావి అంటే 1986-87లో హైదరాబాద్లోని శివశివాని స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న ఒక విద్యార్థి మారుతి వ్యాన్లో ప్రశ్నాపత్రాలు దొంగలించాడు సార్. ఆ విద్యార్థి ఎవరు అని ఎదిగితే చివరికి జగన్మోహన్ రెడ్డి అంతే. వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు విరుచుకుపడ్డారు. వైసీపీ సభ్యులను 420లని కామెంట్ చేశారు. అంతు చూస్తామని హెచ్చరించారు బోండా. వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఆంటీ అంటూ కామెంట్ చేయడంతో సభలో గొడవ జరిగింది. దీంతో స్పీకర్ బోండా మైక్ కట్ చేసి సభను వాయిదా వేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అతను బతుకుండగా చేసినటువంటి దుర్మార్గాలు, దోపిడీలకి సాక్షి ఈ అవినీతి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండి ఇవాళ ఖైదీ నంబరు 6093. ఇది నిజం. ఏపీ అసెంబ్లీలో టీడీపీ తీరుపై గుస్సాయారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. సభలో పట్టిసీమపై చర్చ జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందని విమర్శించారామె. ప్రాజెక్టులపై ఆధారాలు చూపిస్తే ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. సభలో ఏం జరుగుతుందో బయటకు తెలియకుండా చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ సభ్యులు అహంకారంతో వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు రోజా. ఆంటీ అని ఆయనకైనా 16 ఏళ్ల టీనేజరా? ఈ రోజు నేను అడుగుతున్నాను, బోండా ఉమా వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఆ కేసు నుంచి ఎలా తప్పించుకున్నాడో చెప్తే మేము సంతోషిస్తాం.
ఇదే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారు వాళ్ళ ట్యూషన్ టీచర్ కి ఎలా లేపకపోయి కడుపు చేశాడో అందరికీ తెలుసు. అవన్నీ చెప్తే మేము సంతోషిస్తాం. ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు కసరత్తు ప్రారంభించామన్నారు ఏపీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా బాబు వస్తే జాబ్ వస్తుందన్న దానికి కట్టుబడి ఉన్నామన్నారు. అధికారంలోకి వస్తామని కలలు కంటున్న జగన్ 100 ఏళ్లైనా రాలేరన్నారు. జగన్ లాంటి ప్రతిపక్ష నేతకు సమాధానం చెప్పడం సర్కారు దురదృష్టమన్నారు అచ్చెన్నాయుడు. ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా బాబు గారు వస్తే జాబ్ వస్తుందని ఏదైతే నినాదం పెట్టామో ఆ నినాదానికి కట్టుబడి ఉన్నాము. మీరు చేయకపోతే నేను వస్తే రెగ్యులేట్ చేస్తామంటున్నారు. నేను ఈ సభ ద్వారా చెప్తున్నాను, ఇప్పుడే కాదు 100 తరాలైనా సరే నీకు ఆ స్థానం రాదు. చెప్తున్నాను కదా. పోలవరం ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయించిన ఘనత తమదేనన్నారు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు. పట్టుబట్టి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అనుకున్నది సాధించానన్నారు. మిగులు జలాల వాడకంపై తెలంగాణ సీఎం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. పట్టిసీమ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైసీపీ నేతలు వంత పాడుతున్నారని ఏపీ అసెంబ్లీలో ఫైర్ అయ్యారు బాబు. ప్రభుత్వం ఉగాది పురస్కారాల్ని ప్రకటించింది. పురస్కారాలపై ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కమిటీ సిఫార్సులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాహిత్యంలో ముదిగంటి సుజాతారెడ్డి, శ్రీ మలయశ్రీ, గోరటి వెంకన్న, సంగీతంలో శ్రీమతి రామలక్ష్మి, రంగాచారి, శ్రీ రాజగోపాలాచారి, నృత్యంలో సుధీర్ రావు, రత్నశ్రీ, నాటకంలో దాసరి అమరేందర్, చిత్రకళలో సూర్యప్రకాష్, అంజనిరెడ్డి, శిల్పకళలో శ్రీనివాసరెడ్డి, పాండు, పేరిణి నృత్యంలో పేరిణి రమేష్, జానపద సంగీతంలో వడ్డేపల్లి శ్రీనివాస్, జానపద కళారూప ప్రదర్శనలో దర్శనం మొగులయ్య, హరికథలో పద్మాలయాచార్య, బుర్రకథలో సరోజిని, ఒగ్గు కథలో ఒగ్గు ధర్మయ్య, మిమిక్రీలో సదాశివ్, చిందు యక్షగానంలో చిందు పెదబాబయ్య, ఎలక్ట్రానిక్ మీడియాలో నాగబాల సురేష్, సినిమాలో ఎన్ శంకర్, భూపాలరెడ్డి, జానపద చిత్రకళలో నకాష్ వైకుంఠం, చెరియాల, హస్తకళలో నల్ల విజయ్, హుజూరమ్మ, ఇతర రంగాల్లో రవీంద్ర శర్మ, నరసింహారెడ్డిలను సర్కార్ ఉగాది పురస్కారాలకు ఎంపిక చేసింది. ఐఏఎస్ డీకే రవి ఆత్మహత్యపై కర్ణాటకలో రగడ కంటిన్యూ అయింది. కర్ణాటక అసెంబ్లీలో విపక్షాలు సర్కార్పై విరుచుకుపడ్డాయి. డీకే రవిది హత్యనని విపక్ష నేతలు ఆరోపించారు. సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. అధికార పక్షం ఏమాత్రం తగ్గలేదు. విపక్షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మరోవైపు బెంగళూరులో బీజేపీ కార్యకర్తలు రోడ్డెక్కారు. రవి హత్యలో సర్కారీ పెద్దల హస్తముందని ఆరోపించారు. ఇవి ఇప్పుడున్న టాప్ న్యూస్ అప్డేట్. స్టే ట్యూన్డ్.